హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. సో లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్టయితే మనం ఆడకు పోయిన తర్వాత వాళ్ళు తీసుకొని వచ్చి మనకు ఏమని చెప్పారు, బండి దొరికిందని చెప్పేసి ఆగం చేసిరు కదా. సో ఈరోజు అయితే ఇంకో ఫోన్ వచ్చిందంట సాయిగానికి. సో సాయిగాని ఫోన్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పిండు. మన వాళ్ళందరూ ఇగో వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు ఇగో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన బండి దొరికింది అని చెప్పేసి ఈసారి అయితే ఫోన్ చేసారు. మరి అది కూడా నిజమా అబద్ధం మాకు కూడా అర్థమవుతలేదు. సాయిగాడు అయితే వస్తున్నా అని చెప్పి మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి బండి దొరికిందని చెప్పి మస్తు హ్యాపీ ఉండే. కానీ ఎనీవేస్ ఇప్పుడైతే మనకు ఫోన్ వచ్చింది కాబట్టి సాయిగాడు చెప్పిండు ఎవరు ఫోన్ చేసి ఏందని చేసి చూసుకున్నాం. ఓకేనా. 5 minutes later. ఏం రాసాయి వస్తలేడు ఆడు ఇంకా. ఏమో భయ వానికి ఏం చెప్పాలా, వానికి బండి వద్దా అనుకుంటా, వానికి ఏం చెప్పాలా, అదే బండి పోయిందని చెప్పి ఏడుస్తుండు. ఇంతసేపు అయినా వస్తలేదు ఏం విజయ్ భాయ్. వస్తుండా అయితే ప్లాట్ఫామ్ ఉన్నాడంట. రైల్వే స్టేషన్ లో లేరు, వస్తుంది కదా, ఇంట్లో ఉన్నాడు ఆడు. అర్థమైందా? ఏమంటావు శివాని, వస్తాడంటావా? వస్తాడా? బండి కావాలంటే రావాలి, ఇంతసేపు అయినా వస్తలేడు ఏం గాయస్. ఇద్దరు ఇట్లా చేసి మాకు నిద్ర వస్తుంది, ఆడు ఎట్లా కూర్చుంటావు ఇటు రాడు రాడు. రే సాయి, నీకు బండి కావాలంటే రారా బై, ఆడ ఫోన్ వచ్చింది పోయి. అసలు ఏమన్నాడు ఏంది ఫోన్ చక్కగా చెప్తలేడు, మాట్లాడుతున్నాడు. అరే బాయ్ కాదు, ఎవరు బండి అయినా బండి అన్న, ఎందుకంటే ఇప్పుడు నా బండి పోతే నేనైతే ఇప్పటికి బట్టలు చింపేసుకుంటుండే, బండి ఎవరు తీసుకొని పోవచ్చు ఆడ పెట్టి ఇంట్లో పెట్టిండు, అది బయట పెట్టి మనం ఎందుకు ఇవన్నీ చేసుకొని తిరుగుతుండే. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ అయిపోతున్నాం బాయ్. పోలీసు ఏం చేయాలా? ఎందుకు జన్మించితి చెప్పు ఏమన్నా బాయ్, ఏమన్నా బాయ్ చెప్పు ఏమన్నావు? మర్చిపోయినారా బెట్టి, చెప్పురా ఇంట్లోకి వచ్చింది. చెప్పురా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏం చేయాలా? ఆగరా అబ్బాయి, చెప్పు. ఎంక్వైరీ ఇందాక చెప్పింది చెప్పు. ఇన్ కేస్ నువ్వు చెప్పురా. చెప్పు ఏం చేయాలా? ఇన్వెస్టిగేషన్. అరే ఏం చెప్పినా ఏం చేయాలా? ఏం చేయాలంటే ఏంది బాయ్, చెప్పినా కదా నేను. మళ్ళీ మంచిగా గట్టిగా చెప్పు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు బండి పోతే? ఎంక్వైరీ కాదు బాయ్, నువ్వు మళ్ళీ ఎంక్వైరీ అంటున్నావు నన్ను. ఇప్పుడు నేను చెప్పాలి వద్దా? చెప్పు. అది చెప్ప నీకు వస్తలే అని చెప్తున్నా. చెప్పు. అదే బాయ్ ఏమో ఉంటది కదా, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. ఇన్ కమ్యూనికేషన్ అంట వీడే. വേനലിൽ പൊള്ളാതെ നീർ പെയ്തു നീ ചെയ്യാതെ ഞാൻ കമ്പിളി പോലെ. చెప్పు ఏం చేస్తారు? ఏమో బాయ్ ఏం చెప్తాడో తెలుసా, ఏం చేస్తాడు తెలుసా? ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఎడ్యుకేషన్. అది ఇంకా రాడేమో రా, నాకు తెలుస్తుంది అంతే. బాయ్ వానికి వద్దా అనుకుంటా బండి, తీసుకోవాలని చెప్తున్నా. సాహేబా అసలు ఏడుందో మనకు తెలియదు కదా. ఫోన్ నంబర్ ఆన్ది ఇచ్చినాం కదా మనం, ఆన్కే ఫోన్ చేస్తారు అందరు. ఫోన్ చేసి బాయ్ నేను ఫోన్ చేసి చెప్పాలా, అరే ఎన్నో కింద వాళ్ళు ఉంది బండి.
అట్లా చెప్తాడు సికింద్రాబాద్. హలో మీరు ఖతర్నాక్ బాయ్స్లో వేస్తారా? అవునా? కాదు నువ్వు మొన్న లాస్ట్ ఒక గంట కింద వీడియో చూసిన, నా కళ్ళ ముందు నీదే బండి అనిపిస్తుంది. నెంబర్ ప్లేట్ బి సేమ్ అదే, కానీ ఏడుందంటే ఈ ఉడిపి పక్కన ఉంది. ఏరా సికింద్రాబాద్లో బి ఉంటుంది ఒక ఉడిపి. ఏ బండ్లాడు అక్కడ నాకు తెలియదు అన్న, నేను సికింద్రాబాద్లో ఉంటాను. సికింద్రాబాద్ పక్కన నా ఉడిపిలో ఉంది అన్నా. ఏమో మళ్ళా నా చూస్తున్నా ఒకటి ఎక్కిలా అన్న బండి. అన్న బండికి తలంచే ఉందా అన్న? బండికి తలంచే ఉందా లేదా అన్న? అట్లయితే పక్కా దొంగతనం చేసిన. నాకు బండికి తాళం చెప్పి పెట్టలే, పోతున్నాను నన్ను జల్లిండ్రా, నేను మన వెనకాల ఫాలో అవుతున్నా. పవర్ బండి కావాలన్నా మనం తెచ్చుకుందాం కొద్దిగా ఇంత లేట్ అయింది కదా మనకి. ఓ గాడ్ సాయాడు ఎక్కడుందో జల్లి పంపి. మహానుభావుడవేరా ఓ గాడ్ సాయాడు ఎక్కడుందో పంపి. లెమన్ వాడు రాడు రా వచ్చాడు. డబుల్ బెడ్రూమ్ నాకు ఫస్ట్ ఆ బండి ఉందో లేదా ఫోటో పెట్టమని ఆయన. నేను పిచ్చోళ్ళ మా ఆడ మొత్తం ఊకే తిరగానికి నాకు బింద వస్తుంది కొంచెం మళ్ళీ అది కూడా అట్లనేనా బండి అది లోపల ఫోటో పెట్టమని పెడుతున్నా. ఇప్పుడు ఏం లేదు గాయస్. మా సాయాడు బండి కొందామని ప్లాన్ చేసిండు. ఒక 200 ఒక డబుల్ బెడ్రూమ్ లో ఉందంట, జోన్కి పోతున్నాడు. ఫోటో పెట్టిండు, ఇక ఇదే నా బండి అని అంటే అవును ఇదే అని చెప్పి ఫోటో పెట్టి పోదామా ఎట్లా మరి? ఏమో బాయ్ నాకు అదే కొడుతుంది. 18-15 బ్లాక్ మొన్న కూడా అట్లనే పోయినాము, అంత ఆగం చేసి. కరెక్టే. నాకు పిచ్చి లేస్తుంది బండి కోసం తెలుసా. 15 బ్లాక్ అన్నాడు. పడిపోయింది బండి కోసం తిరిగి. వాళ్ళు చూడు ఎట్లా అనుకురు పాపం పేద పిల్లలు. సరే ఒకసారి అయితే పోదాం కదా, పోయి అసలు అనబండేనా కాదా చూద్దాం. ఏమంటావు? పోదాం చలో. ఊరి నెంబర్ బ్లాక్ అన్నారు కదా, సైడ్ వస్తుంది. ఆ ఫేస్ లో అటు సైడ్ చూద్దాం. చూద్దాం 23 18 ఇదే బాయ్. ఫస్ట్ ఆయనకు ఫోన్ చేయరా రే, అన్నకు ఫోన్ చేయరా. అని చెప్పి డిక్కీలు ఉందంట. హలో అన్న, అదే ఏడున్నావు? నేను ఇగో 15 బ్లాక్ అక్కడ రమ్మన్నావు కదా, వచ్చినా నేను. సరే తొందరగా అన్నది. 2000 years later. జర అప్పటిదాకా అన్న, మీరు వచ్చేదాకన్నా జర ఫొటోస్ అన్న పెట్టారన్న, మాదా లేదా మేము చూసుకుంటాం కదన్న. సరే అన్న, మస్తు సేపు అయింది అన్న, అర్ధగంట పైన అయిపోయింది, వచ్చి కూర్చున్నాం. నేను తొందరగా. సరే అన్న, నీకు హలో అని పెడుతున్నా మెసేజ్. ఏం అర్థమవుతుంది. అరే నిన్ను ఏదో కూడా ఆడుకుంటుండ్రా అదే రా బండి. ఇదే ఇదేనా నంబర్? ఇదేనా TS08HY చూసుకుంటా కరెక్ట్. బండి అన్న, ఇది వైట్ కలర్ డ్యూక్. గైస్ ఇగోండి, ఇదే బండి. చెప్పు. అరే ఫోన్ చేసి చెప్పు. ఫోటోలు ఎవరైతే పెట్టారో ఆయన రమ్మని ఒకసారి. హాయ్ బ్రో. నేనేనబ్బా. బండి పోయిందని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి అందుకే వీడియో చూసాను. నేను కూడా మీ సబ్స్క్రైబ్ అయింది. అందుకే ఏంటంటే అరే ఇంత సఫర్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ బండి చూడడం జరిగింది. నేను బండి చూస్తే అరే ఇమీడియట్లీ అందుకే ఇదే బండి కాదని చెప్పేసి మీకు ఫోటో సెండ్ చేశాను. బండి అయితే అదే కదా, అదే ఏడుందా రండి చూపిస్తాను.
సో గైస్ బండి అయితే దొరికిందని చెప్పిండు అన్న. సో అన్న వాళ్ళ బిల్డింగ్లోనే ఉందని చెప్పేసి అన్నారు. సో అందరం కలిసి పోతున్నాం ఇప్పుడు బండి. ఇప్పుడు ఎంతమంది వచ్చిర్రు మొత్తం మన ఊళ్ళో. ఇంత లోపల ఎవరు దాపెట్టిర్రు? ఇది చూడ ఎంత ఎట్లుందో. అరే ఇది ఎవడో పడ్డారు. ఏమైంది 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 ఏమైంది? లేపు లేపు పట్టుకోండి పట్టుకోండి. అరే ఏమైందిరా బాలాజీ? మెల్లగా రావచ్చు. అరే బండి ఏదో వెతుకురా. లేదు లేదు ఆడ ఇంకేడుంటుంది. ఆడుందా? లేదు ఏడుందిరా? ఏడుందా? అన్నట్టు పోయిండు. ఉందా? తీ తీ తీరా తీరా. దొరికిందిరా దొరికింది. కలలే నిజమవుతూ కథగా మొదలయ్యే పయనం. అయ్యా కానీ హైలైట్ పెట్టిల్పా. ఇంకా దాని లోపల పెడితే అన్నకు బి కనిపోతుండే బండి. అది ఏంటంటే ఇక్కడ పెట్టాము ఒక 2 days నుంచి ఉంది ఇది ఇక్కడ. అందుకే ఏంటంటే అరే మన వాళ్ళు వీడియో పెట్టారు కదా, అసలు ఈ బండి వీలేదు అని చెప్పేసి మీకు అందుకే ఇన్ఫర్మేషన్ చేశారు అనమాట. ఎందుకంటే మీరు వీడియో పెట్టారు కదా మా బండి పోయిందని చెప్పేసి, చాలా మీరు సఫర్ అవుతున్నారని చెప్పేసి అందుకే మీకు సెండ్ చేశాను. ఇది మనదే కదా అని చెప్పేసి అందుకే, ఇది మనదే కదా అని చెప్పేసి అందుకే. కెమెరాస్ లేవు, కెమెరాస్ ఏం పెట్టలే. కెమెరాస్ పెట్టాలి. బండికి ఏమైనా గీతలు గీతలు ఏమైనా పెట్టాయా? మనోళ్ళకి జరిగింది, మీకు కూడా జరిగితే ఒకవేళ ప్లాన్ చేస్తున్నాం మేము కూడా. చూడు చూడు బండి చూసుకో. చుట్టనా దొరికిందన్న బండి. థ్యాంక్స్ మనకు కాదు, అర్థమైందా? అన్నకి చెప్పాలా, అన్నకి చెప్పాలా, అన్నకి చెప్పాలా. సంతోషంలో వచ్చి చూడు మనకి పెట్టు ఒకసారి. అని పడ్డది షార్ట్, బాలాజీ కానీ పడ్డది పాపం. నేను కూడా మీ సబ్స్క్రైబర్ కాబట్టి ఏంటంటే మీరు ఇంత చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి, అదే మన వాళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు అని చెప్పేసి నేను కూడా ఇది పెట్టడం జరిగింది. మీకు మీరు కన్ఫర్మ్ చేస్తారు, అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాను. మన వాళ్ళు ఆల్రెడీ నేను ఫాలోవర్ని కాబట్టి నమ్మకంతో మీకు ఇది మీదే అని చెప్పేసి, ఎందుకంటే 2-3 సార్లు వీడియోలో చూడడం జరిగింది బండి నెంబర్. అది 2 days కనిపిస్తుంది, ఎందుకంటే మేము చెప్తాం కదా ఆపోజిట్ లోనే ఓపెన్ చేయని చూసిన. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నువ్వు కూడా ఫేక్ కాల్ అనుకున్నావు. చూడడానికి బండి దొరికింది, ఏంటంది బండి చెట్లని చెప్పి పిలిచి అలా చాలా మంది చెప్తారు. కానీ కాకపోతే ఏంటంటే రియల్ సబ్స్క్రైబర్ ఏంటంటే ఒక ఆర్ట్ పరంగా మనకి ఏంటంటే, ఇప్పుడు నేను సబ్స్క్రైబర్ ఉన్నానబ్బా వీళ్ళకు సపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తారు. చాలా మంది ఏంటంటే నార్మల్గా టైంపాస్ చేస్తారు. కాకపోతే చాలా మంది రిక్వెస్ట్ ఏంటంటే అలా టైంపాస్ కోసం చేయకండి. రియల్ సబ్స్క్రైబర్స్కి కొంచెం ఏదైనా రిమార్క్స్ వస్తుంది, రియల్ సబ్స్క్రైబర్స్కి కొంచెం ఏదైనా రిమార్క్స్ వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బండి దొరికిపోయినందుకు చాలా హ్యాపీ. అండ్ ఎవరెవరైతే మాకు మెసేజ్ చేసి చెప్పారో అండ్ ఎవరెవరైతే ఏమంటారో మాకు సపోర్ట్ చేయడానికి చూస్తారో బండి పోయింది అని చెప్పేసి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సాయిగాడ్ అయితే ఫుల్ హ్యాపీ.
బాయ్ బండి దొరికిన సంతోషంలో పోతున్నాం ఇంటికి. వేడి అన్నం దాంతో పచ్చడి పెరుగుతున్నాయి. చలో రైట్ అంటారా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాయిగాడు ఫుల్ నషేలో ఉన్నాడు సాయిగాడు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.